తెలంగాణ కథ చర్చ అంశం పైన మనం జరుపుకుందాం. మరి ఈ సెషన్లో పాల్గొనడానికి మనం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బిఎన్ స్వామి గారు ఫేమస్ కాలమిస్ట్, చాలా కథలు రాశారు, చాలా సీనియర్ ఉన్నటువంటి వారు. ఇటువైపు దాదాపుగా అందరూ సీనియర్లు కూర్చున్నారు, ఇటువైపు జూనియర్లు కూర్చున్నారు. అయితే ఇందులో పాల్గొనడానికి వచ్చినటువంటి ఉమాదేవి గారు, సమ్మేట ఉమాదేవి గారు, వీరు ఆడియోలో కథలు ప్రసారం చేస్తుంటారు, కథలు రాశారు, వారు సీనియరు. అదేవిధంగా చందు తులసి చందు ఇద్దరు దాదాపు తులసి చందు అంటే మనకి బాగా తెలిసి ఉంటుంది. ఇప్పుడు చందు తులసి గారిని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అదేవిధంగా తాళ్ళపల్లి యాకమ్మ గారు, వీరు మహబూబాద్ జిల్లా నుండి చాలా సుదూరంగా దూరంలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు చాలా కథల్ని దళిత సాహిత్యం నుండి వచ్చిన కథల్ని కూడా వారు చాలా బాగా రాశారు. నాకు ఎడవైపు ఉన్నటువంటి వారు హుమాయూన్ సంగీత్, మరి వారు మేరా బాబ్ కయ్యూమ్ అనేటువంటి కథా సంకలనాన్ని ఈ మధ్యన చూస్తూ చాలా మంచి కథా సంకలనం నేను చదివాను కూడా. మా ఉమ్మడి పాలమూరు జిల్లా సాయి వంశీ, వారు కూడా యువకులు, ఇప్పుడిప్పుడే కథలు రాస్తాము, చాలా మంచి కథలు రాస్తూ ఉన్నారు. అదేవిధంగా మన్ప్రీతం గారు. సో వీళ్ళందరం మనందరం కలిసి ఈ 10 ఏళ్ల నుంచి వచ్చినటువంటి ఈ తెలంగాణలో కథలు ఎట్లా వస్తున్నాయి, ఈ కథల్లో ఏ యాంగిల్లో ఎక్కువగా వచ్చాయి, నిజానికి చూస్తే 2014 తర్వాత వచ్చినటువంటి కథలు అంతకంటే ముందు కొద్దిగా అక్కడక్కడగా కనిపించేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు కథకులు చాలా మంది మనకి వస్తూ ఉన్నారు, మనకి కనిపిస్తూ ఉన్నారు కూడా. సో కాబట్టి ఈ రకంగా మనం ఈ చర్చని మనం కొనసాగిద్దాం. నేను బేసిక్గా కథ చాలా కథా సంకలనాన్ని తీసుకొచ్చాను. సరే, నేను కథకుల కంటే చాలా లీడర్గా నేను చాలా ఎక్కువగా కథా పుస్తకాలని సంకలన నవలని చదివిన వాడిగా మీకు పరిచయం చేసుకోవడం నాకు ఇష్టం. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ 10 ఏళ్ళు ఉన్నటువంటి కథ చర్చను మనం ప్రారంభించుకుందాం. ఇప్పుడు ఈ కథలో మనం వెళ్ళడానికి ఈ చర్చలో వెళ్ళడానికి ముందు ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి అబ్జర్వేషన్స్ గురించి సీనియర్ కథకురాలు సమ్మేట ఉమాదేవి గారిని మాట్లాడుతున్న కోరుతాము. మనం ఇదంతా ఒక గంటలో జరుపుకోవాలి. మన చర్చ ప్లస్ ప్రేక్షకుల నుంచి వచ్చినటువంటి ఇదంతా కూడా ఒక గంటలో మనం ముగించుకోవాలి. కాబట్టి ఏ అంశాన్ని మనం మాట్లాడుతున్నా చాలా కూలంకుషంగా, క్లుప్తంగా, ఆధ్యాత్మికతగా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తే మనం అనుకున్నటువంటి సమయాల్లో మనం ముగించుకోగలుగుతామని తెలియజేస్తూ ఉమాదేవి గారిని ప్రముఖ రచయిత్రి కోటి ఉమెన్స్ కాలేజ్ లెక్చరర్ దేవేంద్ర మహారాజ్ గారు వచ్చారు. వారిని వెళ్ళిపోయి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొక మైక్ తీసుకోండి. మైక్ అబ్బాయి ఎక్కడున్నా, మైక్ వాళ్ళు, మైక్ ఇన్ఛార్జ్ ఎక్కడున్నా ఇంకా రావాలి, మాకు ఇంకో మైక్ ఇవ్వాలి. ఇప్పుడు అవుతుంది, మనం 4 గంటల కన్నా ఈ సెషన్ని క్లోజ్ చేసుకోవాలి. మేడం మీరు కూర్చోండి.
ధన్యవాదాలు మేడం. ఇప్పుడు కారా అంటే శ్రీకాకుళం ఉన్నటువంటి కథా నిలయంలో నుంచి మనమైనా ఇంకెవరైనా అక్కడి నుంచి తీసుకుంటాము. ఇప్పుడు మనకంటూ తెలంగాణలో కూడా ఒక కథాలేఖ స్టోర్ బ్యాంక్ మనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రపోజల్ చేశారు. చాలా మంచి ప్రపోజల్. నాకందరూ కథకులుగా మనం కూడా దానికి ఎవరైనా ముందుకు వస్తే మనమే ముందుకు వెళ్తే బాగానే ఉంటుందనేటువంటిది తెలియస్తాను. ఇప్పుడు సాయి వంశీ గారు మీరు రాస్తున్నటువంటి కథలలో ఏ ఇతివృత్తాన్ని ఏ సామాజిక అంశాన్ని తీసుకొని రాశారో ఒకసారి క్లుప్తంగా మాట్లాడండి. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. సో నేను 14 పెద్ద కథలు రాశాను, ఒక 70 వరకు మైక్రో కథలు రాశాను. సో నేను చిన్నప్పటి నుంచి పెరిగింది ఎక్కువ ఆడవాళ్ళ మధ్య పెరిగాను. సో అందుకని నా కథల్లో ఎక్కువగా ఆడవాళ్ళ జీవితాల్లో జరిగిన అంశాలు ఎక్కువ నా కథల్లో వస్తువులుగా ఉన్నాయి. అందులో నాకు తెలిసిన ఆడవాళ్ళు ఉన్నారు, లేదా నేను చిన్నప్పుడు చూసిన ఆడవాళ్ళు ఉన్నారు. అందులో కొన్ని నేను రాసిన కథల్లో ఒక 70% వరకు నిజ జీవితంలో జరిగిన అంశాలు నేను కథగా రాశాను. ఒక 30% కొన్ని కల్పితాలు లేదా నేను విన్నది వేరే వాళ్ళు కూడా తెలుసుకున్న అంశాలు నేను నా కథలు చేశాను. సో అది క్లుప్తంగా నా యొక్క రచయితగా నా ప్రయాణం. ఒక 2 పుస్తకాలు వేసాను, ఒక కథలు, మరొకటి సినిమా రాశాను. సో దీంతో పాటు ఒక తెలంగాణ కథ అనే ఒక చర్చ వచ్చినప్పుడు నాకు ఇక్కడ వచ్చే ముందే నేను ఒక విషయాన్ని ఆలోచించుకొని వచ్చాను. ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నా అనుభవం కొంచెం విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పటికి కూడా నేను ఒక రచయితగా కంటే నేను ఎడిటర్గా ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాను, పబ్లిషర్గా వర్క్ చేస్తూ ఉంటాను. ప్రతి నెలకి 2-3 కథలు నేను ఎడిట్ చేస్తూనే ఉంటాను. సో నేను చాలామంది తెలంగాణ కథకులకు చెప్పాలనుకున్న ఒక విషయం, ఈ వేదికను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ముందు ఇక్కడ ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న కథకులందరూ నేను తెలంగాణ కథకులం అని చెప్పడానికి సిగ్గుపడకండి. చాలామంది నా దగ్గరికి వచ్చి నేను తెలుగు కథకులం అనే దగ్గర ఆపేస్తారు. తెలంగాణ కథకులు అంటే కొద్దిమంది డిఫెక్ట్ అవుతున్నారు. అంటే ఆ పదం వాళ్ళ మీద చేర్చంగానే వాళ్ళని ఏదో ఒక రాష్ట్రానికి పరిమితం చేస్తామన్న భయం ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమందిలో ఉంది. నేను చాలామంది దగ్గర చూశాను, మీరు తెలంగాణ కథకులు కదా అంటే నేను తెలుగు కథకుని అంటారు. తెలుగు భాష, తెలంగాణ ప్రాంతం, ఈ రెండింటికి చాలా తేడా ఉంది. తమిళనాడులో ఉన్న వాళ్ళు తమిళనాడు రచయితలు, తమిళ భాష రచయితలు. సో మనం ఈ రాష్ట్రం కాబట్టి మనం గర్వంగా చెప్పుకుంటాం తెలంగాణ రచయితలని. చాలామందికి అదొక భయంగా పట్టుకుంది. నేను చాలామందిలో గమనిస్తూ ఉంటాను. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు కూడా నేను తెలంగాణ రచయితలు కాదు, తెలుగు రచయితలు అంటారు. తెలుగు భాష అండి, తెలంగాణ ప్రాంతం అండి, మన రాష్ట్రం అండి. మన అస్తిత్వం పోరాడి తెప్పించుకున్నామంటే కూడా చాలామందిలో ఆ స్పృహ లేదు, ఆ ప్రాంత స్పృహ కానీ ఇంత పోరాట స్పృహ కానీ లేదు. సో చాలామందికి అదొక ఫీలింగ్ ఉంది. ఇంకా మేము తెలంగాణ కాదు, మేము తెలుగు రచయితలుగానే మేము గుర్తింపు పొందాలి, అప్పుడే మాకు ఎక్కువ మంది చదువుతారు అని. అండ్ చాలామంది మాండలికాన్ని రాయడానికి కూడా చాలామంది ఒక తక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. అది కూడా నేను చాలామంది కథకుల్లో గమనిస్తున్నాను. మాండలికాన్ని రాస్తే ఎవరికి అర్థం కాదు, మాండలికాన్ని రాస్తే మమ్మల్ని తక్కువగా చూస్తారు, మమ్మల్ని వాద రచయితలుగా పెడతారన్న ఫీలింగ్ కూడా నేను గమనిస్తున్న కొంతమంది రచయితలు ఉంది. అందరినీ నేను ఒక గంట కట్టకూడదు, కానీ కొద్దిమంది తెలంగాణ ప్రాంత కథకుల్లో అలాంటి లక్షణాలు చాలా ఉన్నాయి. మేము ఏ వాదానికి లొంగము, మేము స్వతంత్రంగా రాసుకుంటాం మంచిది. కాకపోతే నువ్వు బలంగా నేను తెలంగాణ రచయితని అని చెప్పుకోవడంలో ఒక గర్వం ఉండాలి, మన అస్తిత్వ ప్రకటన ఉండాలి. ఆ తప్పేం కాదే, మన రాష్ట్రాన్ని నేను గొప్పగా చెప్పడం తప్పేముంది అని అనుకుంటేనే నిజంగా తెలంగాణ కథ మరింత అద్భుతంగా ముందుకు సాగుతుంది. అండ్ ఇక్కడ మాండలికంలో రాయడం ఎప్పుడూ తప్పు కాదు. నీకు వస్తే ఇక్కడ మాండలికంలో కథ రాయండి. ప్రతి ఒక్కరు మాండలికంలో రాసిన ప్రయత్నించాలని నేను కోరుకుంటాను. నాకు మాండలికం రాదు, నేను రాయలేకపోయాను, కానీ రాసే ప్రతి కథ నేను చదువుతూ ఉంటాను. సో ఇది నా తరపు నేను చెప్పాలనుకునే 2 అంశాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అంటే తెలంగాణ అనేది ఒక జియోగ్రఫికల్గా చూడండి, తెలుగు అనేది ఒక లాంగ్వేజ్గా చూడండి. తెలంగాణ జీవితాన్ని అక్షరీకరించడం అంటే ఇక్కడ ఉన్నటువంటి కష్టాన్ని, ఇక్కడ ఉన్నటువంటి మాండలికాన్ని దాన్ని ఎక్స్పోజ్ చేయడం. సో ఆ రకంగా తమకు తాము ఎక్స్పోజ్ చేయడం అనేటువంటిది కూడా ఇక్కడ వెనుకబాటు ఉంది అనేటువంటిది వంశీ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన చందు తులసి గారు తమ యొక్క అభిప్రాయాన్ని తెలంగాణ కథలపైన వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని, కథలు ఎలా ఉండాలి దానిపైన మాట్లాడుతుంటారు. వేదిక మీద ఉన్న వేదిక కింద కూడా సరే, అందరికీ కథాభివందనాలు.
ఏవి కళాశాల తెలంగాణ సాహిత్య కలిసి మంచి కార్యక్రమం చేసినందుకు సంతోషంగా, అదే నన్ను కూడా చూసినందుకు కూడా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. మాకు ఇచ్చినటువంటి తెలంగాణ కథ మీద చర్చ మా రచయితల సౌలభ్యం కోసం విడిగా వాళ్ళు వేరే ఏం చేయనట్టున్నారు. అంటే ఏమైనా మాట్లాడుకోవచ్చు మనం తెలంగాణ కథ గురించి. థ్యాంక్స్ అండి నిర్వాహకులకు చాలా థ్యాంక్ యూ. అంటే పర్టికులర్ టాపిక్ మీద మీరు హోంవర్క్ చేయాల్సిన పని లేకుండా మాకు చాలా బ్రాడ్ సబ్జెక్ట్ ఇచ్చినారు. అయితే విషయం ఏంటంటే అది ప్రిన్సిపల్గా అనిపించారు చాలా పెద్ద సబ్జెక్టు. అది తెలంగాణ కథ అంటున్నాం మనం. ఏది తెలంగాణ కథ? తెలంగాణ కంటే విడిగా కథ ఉంటుందా? తెలుగు కథ వేరేనా? అంటే మనిషికి ఒక కథ ఉన్నట్టు ప్రాంతానికి కథ ఉంటుందా? అది మనకు చాలా ఒక సందేహాలు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన సందర్భంలో కూడా తెలుగు కథ ఏది, తెలంగాణ కథ ఏది, దేని గుర్తిస్తారు? ఎందుకంటే మనకు కొన్ని కథా సంకలనాలు వస్తుంటాయి. 10 సంవత్సరాలు వచ్చిన ఉత్తమ కథలు అని చెప్పేసి అది 2 కథలు ఉంటాయి. దాంట్లో తెలంగాణ కథలు ఉంటాయి, ఆంధ్ర కథలు ఉంటాయి. 2 కథలు తెలుగు కథగా వేస్తుంటారు. మన తెలంగాణ కథకు సంగీత శ్రీనివాసాలు, వెన్నడి వాళ్ళు వేస్తుంటారు ఉత్తమ కథల పేరుతోటి. మనం పర్టికులర్ డిఫైన్ చేయాలనుకుంటే సినిమాకి సంబంధించిన కూడా అది డిపెండ్ అవుతుంది. ఏది తెలంగాణ సినిమా, ఏది ఆంధ్ర సినిమా, ఏది తెలుగు సినిమా, మళ్ళీ 3 వేరు చూడాలి మనం. సో మనం తెలంగాణ కథ అని మనం ఇక్కడ పరిమితమైనప్పుడు దాన్ని తీసుకోవాలనుకుంటే తెలుగు వాళ్ళు తెలంగాణ గురించి రాస్తే దాని తెలంగాణ కథ అనవచ్చా? అమరావతి రాష్ట్రానికి తెలంగాణ జిల్లా గురించి ఎక్కడైనా మళ్ళీ దాని తెలంగాణ కథ అనవచ్చా అనకూడదా? దానికి వేరే పేరు ఏమైనా ఉందా? లేదా తెలంగాణ వాళ్ళు మన తెలంగాణ గురించి లేకపోతే ఆంధ్రాకి సంబంధించిందో ఇంకేదో గురించి రాస్తే మళ్ళీ ఆ కథ ఏమనాలి? అంటే కథకి ఇక్కడ చాలా కోణాలు ఉంటారన్నమాట. తెలంగాణ కథగా దేన్ని మనం ఒప్పుకుంటున్నామంటే తెలంగాణ సంబంధించినటువంటి మట్టి కథ, ఇక్కడ సంబంధించినటువంటి కన్నీళ్ళ కథ, ఇక్కడ సంబంధించిన కష్టాల కథ, ఇక్కడ సంస్కృతి, దాన్ని చెప్పేదాన్ని మాత్రం తెలంగాణ కథగా మనం ఒప్పుకోవాలనేటువంటి ఒక లార్జర్ ఎక్కువ మందిలో మనకు ఒక అభిప్రాయం ఉన్నది. దానికే మనం కట్టుబడి ఉండి ఆ తెలంగాణ కథ గురించి మాట్లాడుకుంటే ఇవాళ వస్తున్నటువంటి తెలంగాణ కథ ఎలా ఉంది, మళ్ళీ మనకు కంపారిటివ్గా తెలుగు కథ పక్కన దాంతో మనం పోల్చుకొని చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎప్పుడైతే మనం 2014 తర్వాత మనకు సపరేట్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని తెలంగాణ సంబంధించిన రాష్ట్రము వివిధ రంగాల్లో ఎట్లయితే అభివృద్ధి చెందుతుందో సాహిత్యానికి సంబంధించి కూడా అభివృద్ధి చెందుతుందా అని మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ కథ తెలుగు కథ కంటే ఒక అడుగు ముందే ఉందని చెప్పి చాలా గర్వంగా ధైర్యంగా చెప్పుకోగలం. ఇక్కడ ఒక తెలంగాణ కథకునిగా కాన్ఫిడెంట్గా ఆ విషయాన్ని మీకు ఎందుకంటే మీకు తెలుగు నుంచి కొన్ని కథా సంఘాలు వస్తాయి, తీసుకోండి. మీరు తెలంగాణ నుంచి సంగీత శ్రీనివాసాలు కథా సంఘాలు వేస్తుంటారు. అవి వేసినప్పుడు ప్రముఖ విమర్శకుడు వాటర్ చంద్రబాబు తిరుపతి గారు ఒకసారి మనకు వేదిక మీద మాట్లాడిన దాని గురించి తెలుగు కథలు ఏంటంటే చాలా పెద్దగా సబ్జెక్టులు వస్తున్నాయి కాబట్టి అది పర్టికులర్గా వాళ్ళకు ఒక సచివాల సంబంధించి ఇంకా వాళ్ళకి అవసరం రాలేదో ఏమో కానీ తెలంగాణ కథ మాత్రం ఇప్పటికీ తన సంబంధించిన జీవితాన్ని, తన అస్తిత్వానికి ఇప్పటికీ తక్కువలాడుతుంది అనమాట. నేనెవరు, నా ప్లేస్ ఎక్కడ ఉంది అని ప్రతి రచయిత కూడా తనకు తాను వెతుకుంటున్నటువంటి ఆ తాపత్రయం తెలంగాణ కథలో కనపడుతుంది. 2014 నుంచి మొన్న 2025 కథ పేరు పగిడి పేరుతో తెలంగాణ కథ సంకలనం చూసుకుంటే తెలంగాణ ప్రతి కథకుల్లో ఒక అస్తిత్వ తపన, ఒక తాపత్రయం కనిపిస్తుంటుంది. దాన్ని చాలా మంది అంటే అంత ముందున్నటువంటి 2010తో ముందున్నటువంటి కథకులు కూడా తర్వాత వచ్చిన తరం కూడా తెలంగాణ సాహిత్యాన్ని, మా జీవితాన్ని మేము చెప్పుకోవాలని ఒక తపనతో రాస్తున్నటువంటి ప్రయత్నం తెలంగాణ కథలో ఖచ్చితంగా కనపడుతుంటుంది. ప్రతి కథకు ఒక కథ రాయాలి, 2 కథలు రాయాలి. ఆ తెలంగాణ కథల్లో ఆ జీవితానికి సంబంధించిన స్పృహ ఖచ్చితంగా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అదే టైంలో ఇవాళ నేను అందరు ఇవాళ యువతరానికి చిన్న విజ్ఞప్తి చేయాలనుకున్న ఈ వేదిక మీద ముఖ్యంగా కథలు బాగా చదవండి. అది చాలా మందికి డౌట్ ఉంటుంది, కథలు ఎలా రాస్తారు, కథలు రాయాలంటే ఏం చేయాలని చెప్పి చాలా మందిలో ఆసక్తి ఉంటుంది. కథలు రాయాలంటే చేయాల్సింది ఏం లేదు, చిన్న సీక్రెట్ చెప్తారు కథలు ఎలా రాయాలని. కథలు చదవండి అంతే. కథలు మీరు ఎక్కువగా చదవండి, ఒకరోజు మీరే కథలు రాసేస్తారు. ఎంత చదివితే మీకు అంత శక్తి వచ్చేస్తుంది. చదవడమే రాయడం అనేది కూడా సీక్రెట్ అనమాట. అయితే ఏం రాయాలని ఒక డౌట్ వస్తుంది మీకు.
నా తరపు నుంచి మీకు ఇవాళ తెలంగాణ యువతకు కానీ తెలుగు యువతకు కానీ భారతీయ యువత కానీ నా యొక్క చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ తెలంగాణ సమాజాన్ని కానీ తెలుగు సమాజాన్ని మొత్తం భారతీయ సమాజం మొత్తాన్ని చీల్చే కుట్ర ఒకటి జరుగుతుందన్నమాట. మనుషుల మధ్య ఒక లేని గోడలు కులం పేరుతోటి, మతం పేరుతోటి, జాతి పేరుతోటి, ఇంకేదో పేరుతోటి మనుషులు చీల్చే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. దాని పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, దాన్ని తెలుసుకోండి, దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు చదవండి, రాయండి. అలాగే ఇవాళ తెలంగాణ యువత పెద్ద సమస్య ఒకటి ఏంటంటే నిరుద్యోగం. మనం బయటకు వచ్చి చదువుకుంటున్నాం, మనం పీజీలు చేస్తున్నాం, గొప్ప చదువు బయటకు వెళ్ళిపోతున్నాం, మనకు సరైన ఉపాధి అవకాశం రావడం లేదు. సో అవి కూడా మీరు ఖచ్చితంగా రాయాలి, వాటి కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది నిధులు నియామకాలు కోసం కదా. మన నీళ్లు ఏమైనాయి, మన నిధులు ఎడిపోయినాయి, మన నియామకాలు ఎడిపోయినాయి, ఇవన్నీ కూడా మీరు ఒక కన్ను వేస్తూ అవి మనకు అందినాయా లేదా అనే ఒక ప్రశ్నలతో ఆ నేపథ్యంలో మీరు ప్రశ్నించుకుని కథలు రాయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ తెలంగాణలో విపరీతమైనటువంటి మైనింగ్ జరుగుతుంది. మీరు ఊళ్ళకి వెళ్ళిపోయి చూస్తే ఒకసారి చూడండి, గుట్టలు కొండలు గొప్ప గొప్ప ఎప్పుడో పుణ్యక్షేత్రాలు కొండలు గుట్టలు అన్ని కూడా కొట్టి పడేస్తున్నారు. అన్ని రాళ్ళు మైనింగ్ వెళ్ళిపోతున్నాయి. నాటి చైనాక దేశాలు అయిపోతున్నాయి. ఏ ఊళ్ళో చూసినా కోతులు, పురులు, కుక్కలు అన్ని ఊళ్ళకి వచ్చేసాయి అన్నమాట. అవన్నీ మనుషుల ఊళ్ళలో మనుషులు ఎంతమంది ఉంటున్నారో కోతులు అంతే అన్ని ఉంటున్నాయి. ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి ఆహారాల చెట్లని వాటిని కూడా కొట్టేస్తున్నారు, కొండల్ని కొట్టేస్తున్నారు. సో వాటికి ఎక్కడ ప్లేస్ లేక ఊళ్ళలోకి వస్తున్నాయి. ఇట్లా తెలంగాణ ఇవాళ అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి కథకులుగా మీరు వాటన్నింటినీ గమనించి ఆ సమస్యల్ని వాటి వెనుకున్నటువంటి కారణాలు కూడా సమాజానికి చెప్పి తెలంగాణను తీసుకెళ్ళాలని బాధ్యత మీ మీద ఉందని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ సాహిత్యానికి ఏవిక రాజశేఖర గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ కథ. చంద్రతులసి గారు అన్నట్టుగా అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి కథలకి అంటే ఏ సమస్యలు ఉన్నాయి, ఈ మనుషుల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, వీటన్నిటిని చూడండి. మిగతా కథలు చదవండి, ఈ సమాజాన్ని చూడండి. ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ మీరు రాస్తే ఖచ్చితంగా ఎంత ఉన్నటువంటి వాళ్ళు చాలామంది పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా కథలు రాయగలుగుతారు. ఆ కథ కూడా ఎలా ఉండాలంటే మనకి మాక్సిమ్ గోర్కి ఒక కథ రాస్తాడు, రీడర్ అనే కథ రాస్తాడు. ఆ కథలో చెప్తాడు, నువ్వు ఎంత పెద్ద గొప్ప కథకుడమైనా సరే నా జీవితంలో జరిగిన సంఘటన నీ కథల్లో ఉంటే నేను తప్పకుండా చదువుతాను. ఇది వాస్తవం కూడా. అంటే మనం ఎవరి కథ రాస్తున్నాం, ఎందుకు రాస్తున్నాం అనేటువంటిది తప్పకుండా ఉంటే ఆ కథ ఎప్పటికీ మనకు ముందు సమాజంలో నిలిచిపోతుందనేటువంటిది విషయాన్ని తెలియజేస్తాము. ఊహగారు ఈరోజు లేరు, కానీ వారి యొక్క 2 కథ సంకలనం చదివాను. కొత్త వృత్తుల్ని ఆమె తీసుకొచ్చారు. చాలా వృత్తుల గురించి, వాళ్ళకి పడ్డ కష్టాల గురించి రాశారు. ఆ విధంగా కొత్త కథలకు మనకి సబ్జెక్ట్ చాలా ఉంది, ప్రశ్నలు సమస్యలు ఉన్నాయి, వాటిని మనం గెలిచి చేసుకోవచ్చు. మరి అదేవిధంగా ఇప్పుడు మన్ప్రీతం గారు తమ యొక్క కథలపైన తెలంగాణలో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి 10 ఏళ్ల కాలంలో వచ్చిన మార్పులు ఎట్లా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేటువంటి దానిపైన మన్ప్రీతం గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. నా పేరు కేవీ మన్ప్రీతం. ఇప్పుడు వస్తున్న తెలంగాణ కథ గురించి చెప్పాలంటే 2014 తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కథ చాలా వరకు తగ్గిందని చెప్తాను. 2014 కంటే ముందు ఎంత విస్తారంగా వచ్చిన కథ పరంగా చూసుకుంటే 2014 తర్వాత మాత్రం చాలా వరకు తగ్గిందని చెప్పవచ్చు. కానీ గత 2-3 సంవత్సరాల నుండి మాత్రం ఏవైతే రాజకీయాలు జరుగుతున్నాయో, ఇక్కడ జరిగిన రాజకీయ మార్పులు కావచ్చు, భారతదేశ పరంగా వచ్చిన రాజకీయ మార్పులు కావచ్చు, ఏవైతే మనుషుల మధ్య ఏర్పడుతున్న తెలియని ఒక గోడలు చేస్తున్నాయి కదా, వాటి మీద మాత్రం కథ చాలా విస్తరంగా వస్తున్నాయి. అది చాలా మందికి, కొంతమందికి నచ్చట్లేదు, కొంతమందికి ఇప్పుడు అవగాహన కలుగుతుంది కూడా. ముఖ్యంగా ఇప్పుడు రాయాలనుకున్న కథల పరంగా చూస్తే మాత్రం తెలంగాణ కథ అంటే కేవలం పోరాట కథ, కేవలం ఉద్యమ కథ మాత్రమే కాదు. అంటే అది ఉంది, ఎందుకంటే సాయుధ పోరాటం దగ్గర నుంచి చూసుకున్న తొలితరం మొదటితరం ఉద్యమాలు జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఉద్యమం అనేది ఒక భాగంగా వచ్చింది. కానీ ఉద్యమం మాత్రమే కథగా అయితే లేదు. ఇటు ప్యానల్ చూసుకుంటే మధ్యతరగతి జీవితాలకు సంబంధించిన కథలు కానీ,
సిటీ లైఫ్ వచ్చి ఒంటరితనం కథలు కానీ ఇవి కూడా తెలంగాణ కథలు చాలా చిత్రించారు. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే తెలుగు కథ అని చర్చించారు. తెలుగు కథ అని ఒకటి చూసి తెలంగాణ కథలు కానీ ఒకటో రెండో మాత్రమే తీసి చర్చించినప్పుడు ఇలాంటి కథలని చాలా సైడ్కి వెళ్ళిపోయే ప్రమాదం ఒకటి ఉంది. ఇంకొకటి రచయిత అనేవాడు అతను కేవలం రచనలు మాత్రం చేస్తే కథా రచయిత అతని వ్యక్తి కథ మాత్రమే రాస్తే అతను రచయితగా గుర్తించి తెలంగాణలో మాత్రం ఎలా ఉంటుందంటే చాలా మంది ఉద్యమకారులే కథ ఉద్యమకారులే పాటలు కవిత్వం రాయేసరికి వాళ్ళకి దక్కాల్సినంతగా గుర్తింపు రచయితగా ఇవ్వలేదు. అది ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకు చాలా నష్టం అయితే జరిగింది. అంటే మేము కంపేర్ టు వేరే రాష్ట్రాలతో చూసుకుంటే మీరు ఇక్కడ ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళు ఏదైతే రచన చేశారో వాళ్ళ స్వయంభావం నుంచి రాసిన రచనలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వాల్సిన గుర్తింపు అయితే ఇవ్వలేదు. అండ్ తెలంగాణ కథ అంటే ఇవి మాత్రమే ఉంటుందనే ఒక ముద్ర కూడా ఒకటి పడింది. అది ఒకప్పుడు కావచ్చు, ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపు పుష్కరం దాటింది. కాబట్టి ఇప్పుడున్న తెలంగాణ రచయితలు వీటి మీద దృష్టి పెడుతున్నారు. ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ముందున్నది ఏంటి, ఇప్పుడున్నది ఏంటి, నిజంగా బంగారు తెలంగాణలో వచ్చి అది ఏ తెలంగాణ అవుతుంది, అసలు మనం ఇలాంటి తెలంగాణ కోరుకున్నాం. నీళ్ళు నిధులు ఏమవుతారన్నప్పుడు ఆ నీళ్ళు ఇప్పుడు వచ్చి ముంచేస్తున్నాయా, ఎంతవరకు కారణం తెలుస్తున్నాయి, నిధులు అసలు ఉన్నాయా లేవో కూడా తెలియదు. నియామకాల అనే విషయంలో వచ్చేసరికి అది ఎలాంటి అంటే ఒక నిరుద్యోగి నిజంగా ఉండే దోషం ఇప్పుడు రాసే రచన ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వస్తున్న తెలంగాణ కథ మాత్రం ఒక సరైన తొవ్వలోనే ఉందని మాత్రం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాసే చాలా మందికి ఒక క్లారిటీ ఉంది. ఎందుకు ఇప్పుడు తెలంగాణ ఎందుకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందన్న విషయం మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు దాన్ని కథగా ఖచ్చితంగా రాయాల్సిన అవసరం ఉందన్న విషయం ఇప్పుడున్న తెలంగాణ రచయిత చాలా క్లారిటీ ఉందని మాత్రం అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ ఒక పాయింట్ అంటే నేను డిస్కస్ చేయడానికి ఒకటి చెప్పాలనుకుంటే తెలంగాణ కథ అంటే ఖచ్చితంగా ఉద్యమానికి సంబంధించింది ఒకటి అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పటికీ ఉద్యమాన్ని రికార్డ్ చేసిన రచనలు ఎంతవరకు ఇక్కడ ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రజలకు మాత్రం చేరాయి. నిజంగా తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాత్రమే కాకుండా సాయుధ పోరాటం నుంచి ఇప్పటివరకు వచ్చిన దాంట్లో ఎంతమంది రచయితల్ని ఇప్పుడు కవిత్వం పరంగా కొన్ని ప్రాంతాల వరకు కొంతమంది రచయితలు ఎంత తీసుకొచ్చి జనాలకు తీసుకొచ్చారో తెలంగాణ పరంగా ఎంతమంది ఉద్యమకారుల కథలు కానీ కవిత్వం కానీ ఎంతమంది జనాల్లో ఉన్నాయి, వాళ్ళ నాటకం మీద ఒక కథ పేరైనా నాటుతుందా లేదా అని మాత్రం మనం చూసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు పి నరసింహారావు గారి గొల్లరామరావు కథ ఒకటి చాలా నాటకంగా వచ్చి చాలా మందికి ఇప్పుడున్న తరానికి కూడా తెలిసేలా ఉంది. కానీ అలాంటిగా చాలా వచ్చాయి కదా, మరి వాటిని ఎవరి ముందు తీసుకురావాలి? ఇప్పుడున్న తరం వాళ్ళు రాసే మాత్రమే ప్రచారంలో చేసుకునే క్రమంలో ఉంటున్నప్పుడు ఇలాంటి కథను కూడా మనం తీసుకొచ్చి ఇప్పుడున్న కథ అంటే ఒకప్పుడు ఎంత గొప్పగా వచ్చాయి, ఇప్పుడు మనకి ఎంత రాయాల్సిన అవసరం ఉందనే విషయం ఇప్పుడున్న తెలంగాణ రచయిత కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉందని